ఆశ్రమంలో ఉన్న వార్డెన్ రాథోడ్కి ఫోన్ చేసి, ఇందాక అమరేంద్ర గారి మామయ్య గారు నా దగ్గరికి వచ్చారు. పిల్లలకు చాక్లెట్లు ఇవ్వడానికి ఆయన ఆశ్రమానికి వస్తే నేను నా సెక్రటరీ ఆయన కూతురు గురించి తెలుసని మాట్లాడుకుంటూ ఉంటే ఆయన వినేశారు. అమరేంద్ర గారిని నిలదీయడానికి అక్కడికే వస్తున్నారు అని చెప్పి అంటూ ఉంటే, ఎంత పని చేశారు మేడం, సరే ఇప్పుడే నేను మా సార్కి చెప్తాను అంటూ రాథోడ్ ఫోన్ పెట్టేస్తాడు. ఇక ఆ తర్వాత రాథోడ్ కంగారుగా అమర్ దగ్గరికి వచ్చి, సార్ ఆశ్రమంలో ఉన్న వార్డెన్ గారు ఫోన్ చేశారు అని చెప్పి అంటూ ఉంటాడు. అప్పుడే అక్కడికి భాగ్య వస్తుంది. ఇక దాంతో అమర్ ఫోన్ తీసుకొని సైలెంట్గా బయటకు వెళ్ళిపోయి మాట్లాడుతూ ఉంటాడు. భాగి రాథోడ్ దగ్గరికి వచ్చి, రాథోడ్ ఎవరు ఫోన్ చేశారు అని చెప్పి అడుగుతూ ఉంటే, ఏదో కాల్ వచ్చింది మిస్ అమ్మ అని చెప్పి రాథోడ్ అంటూ ఉంటాడు. ఏదో కాల్ అంటావేంటి, ఆశ్రమం నుండి కాల్ చేశారని నువ్వే చెప్పావు కదా, ఇంతకీ ఎవరు చేశారు, ఎందుకు చేశారు, మా అక్క గురించి కానీ ఆరు ఒక పేరెంట్స్ గురించి కానీ ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా అని చెప్పి భాగి అడుగుతూ ఉంటుంది. ఇక దాంతో రాథోడ్, అదేం లేదు మిస్ అమ్మ, వాళ్ళు వేరే ఏదో పని మీద చేశారు, ఆశ్రమానికి ఏం కావాలన్నా సారీ చూసుకుంటున్నారు కదా అని చెప్పి రాథోడ్ కవర్ చేస్తాడు. ఇక ఆ తర్వాత అమర్ పక్కకు వచ్చి ఫోన్లో మాట్లాడుతూ ఉంటే, సార్ నేను లలితని మాట్లాడుతున్నాను, మీ మామయ్య గారికి నిజం తెలిసింది, మిమ్మల్ని నిలదీయడానికి అక్కడికి వస్తున్నారు అని చెప్పి ఆవిడ అంటూ ఉంటే, మీరేం కంగారు పడకండి, అంతా నేను చూసుకుంటాను అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. తర్వాత రాథోడ్ అమర్ దగ్గరికి వస్తాడు. సార్ ఇప్పుడు ఆయన వచ్చి ఆయన కూతురు గురించి మిమ్మల్ని అడిగితే నిజం చెప్పేస్తారా అని చెప్పి అడుగుతూ ఉంటే, లేదు రాథోడ్, ఎట్టి పరిస్థితులను ఆయనకు నిజం చెప్పను అని అమర్ అంటూ ఉంటాడు. అది కాదు సార్, పాపం ఆయన కూతురు గురించి ఆయన ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్నారు, ఇప్పుడు ఆయనకు నిజం చెప్పే సమయం దగ్గర పడిందని అనిపిస్తుంది, ఇంకా నిజం దాచడంలో అర్థం లేదనిపిస్తుంది అని చెప్పి రాథోడ్ అంటూ ఉంటే, లేదు రాథోడ్, మిస్ అమ్మ ఆయన ఎన్నో ఏళ్ళుగా ఆరో కోసం ఎదురు చూస్తున్నారు, మీరు ఎంతగానో ఎదురు చూస్తున్నా మీ కూతురు భూమి మీద లేదన్న నిజాన్ని ఆయనకు చెబితే ఆయన తట్టుకోలేరు, అక్క దూరం అయిపోయిందని చెబితే మిస్సమ్మకు తండ్రి కూడా దూరం అవుతాడు, ఆరు బతికినంతకాలం అనాథగా బతికింది, ఇప్పుడు నిజం చెప్పడం వల్ల మిస్సమ్మ కూడా అనాథ అయిపోతుంది, వాళ్ళను బాధ పెట్టకుండా చూసుకోవడం నా బాధ్యత, అందుకే వాళ్ళు ఉన్నంతకాలం వాళ్ళ అక్క ఎక్కడో ఒక చోట బతికే ఉందని మిస్సమ్మ అనుకోవాలి, ఆయన కూతురు ఎక్కడో ఒక చోట సంతోషంగా ఉందని రామ్మూర్తి గారు కూడా అనుకోవాలి, అందుకే వాళ్ళకు నిజాన్ని ఎప్పటికీ చెప్పి బాధ పెట్టను అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇక అప్పుడే అక్కడికి భాగ్య వస్తుంది. కాస్త దూరం నుండి ఏదైనా ప్రాబ్లం అని చెప్పి అమర్కి సైగ చేస్తూ ఉంటే, ఏం లేదు అని చెప్పి అమర్ కూడా భాగ్యకి సైగ చేస్తాడు. మరో పక్క మనోహరి గోరా దగ్గరికి వెళ్తుంది. గోరా, ఆ పొట్టిది అస్థికలు తీస్తుందని నేను అస్సలు ఊహించలేదు, అనవసరంగా తొందరపడి నేను నిన్ను 4 మాటలు అన్నాను, నన్ను క్షమించుకోరా అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. ఆ పొట్టిది అస్థికలు తీసింది కాబట్టి సరిపోయింది, ఎక్కడ ఆ మిస్సమ్మ నేనే అస్థికలు తీశానని గొడవ చేస్తుందేమోనని చాలా భయపడిపోయాను అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. అరుంధతిని నువ్వే చంపావన్న విషయం ఆ మిస్సమ్మకు తెలుసా అని చెప్పి గోర అడుగుతాడు. దాంతో మనోహరి, ఆ అరుంధతి ఎప్పుడో ఒకప్పుడు ఆ భాగ్యకి చెప్పేసే ఉంటుంది, ఎందుకంటే తెలిసినట్టే ప్రతిసారి కూడా నేనే చంపానన్నట్టుగా మాట్లాడుతుంది, కానీ క్లారిటీ లేదు అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. ఇక దాంతో గోర, ఖచ్చితంగా అరుంధతి నీ గురించి నిజం ఎవరికీ కూడా చెప్పుండదు, ఎందుకంటే అరుంధతికి నీ గురించి బయట పెట్టడానికి తనకు ఎన్నో అవకాశాలు వచ్చాయి, తనకు స్పర్శ శక్తి వచ్చినప్పుడైనా తన భర్తకు నీ గురించి చెప్పడం ఎంత పని, అలాగే మిస్సమ్మకు తను కనిపిస్తుంది, తనతో మాట్లాడుతుంది, అయినా కూడా నీ గురించి ఎప్పుడు కూడా నిజాన్ని బయట పెట్టలేదంటే అది అరుంధతి మంచితనం, నువ్వు అరుంధతిలో తప్పులు వెతుకుతావు, కానీ అరుంధతి మాత్రం ఇంకా నీ స్నేహంలో ఉన్న మంచితనాన్ని చూస్తుంది, అందుకే ఇన్ని రోజులు నీ వల్ల తన కుటుంబానికి హాని కలుగుతుందని తెలిసినా కూడా నిన్ను తన ఇంట్లోనే ఉండనిచ్చింది, అరుంధతికి నీ పంతం కన్నా నీ పతనం కన్నా తన కుటుంబం సంతోషంగా ఉండడమే ముఖ్యం, తన కుటుంబం కొత్త జీవితం మొదలు పెట్టడం ముఖ్యం, నీకు అరుంధతికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది అని చెప్పి గోర అంటూ ఉంటాడు. ఇప్పుడు నేను ఈ పౌర్ణమి రోజున జరగబోయే విధ్వంసం గురించి మాట్లాడబోతున్నానని చెప్పి గోర అంటూ ఉంటే, దాని మొహం అదేం చేయగలుగుతుందని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. నువ్వు అరుంధతి మంచితనాన్ని చేతగంతనంగా చూస్తున్నావు మనోహరి, గతంలో పౌర్ణమి నాడే నీ జీవితాన్ని అరుంధతి తలకిందులు చేసింది, నీతో పెళ్ళవలసిన అమర్ని మిస్సమ్మకిచ్చి పెళ్లి చేసింది,
మరొక పౌర్ణమి నాడు తన అత్తయ్యను కాపాడుకుంది. మరొక పౌర్ణమి నాడు నీ భర్తకు నువ్వు చిక్కేలాగా చేసింది. ఇన్ని చేసిన అరుంధతికి నిన్ను అంతం చేయడం ఒక లెక్క కాదు. ఇదే తనకు ఆఖరి పౌర్ణమి అని తెలిసిన తర్వాత ఆ అరుంధతి నువ్వింక తన కుటుంబం జోలికి వస్తున్నావంటే ఎందుకు ఊరుకుంటుంది? ఖచ్చితంగా నీ అంతు చూడాలని చూస్తుందని చెప్పి ఘోర అంటూ ఉంటే, ఈ ఒక్క పౌర్ణమి రోజు నేను జాగ్రత్తగా ఉంటే అది నన్ను ఏమీ చేయలేదు ఘోర అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. అసలు ఆ అరుంధతియే కనుక లేకపోయి ఉండుంటే ఈ పాటికి నేను అమర్తో కలిసి సంతోషంగా కొత్త జీవితాన్ని ప్రారంభించి ఉండేదాన్ని. మొత్తం కూడా సర్వనాశనం చేసేసిందని చెప్పి మనోహరి అరుంధతిని తిట్టుకుంటూ ఉంటుంది. మరోపక్క గుప్తా అరుంధతి ఎక్కడికో వెళ్ళడంతో ఇక అలా కూర్చొని ఈ బాలికను కష్టాలు కరుణించినట్టుగా ఉంది, అందుకే నాకు కాసేపు విశ్రాంతి దొరికిందని చెప్పి నిద్రపోతూ ఉంటాడు. అప్పుడే యమధర్మరాజు ఆకాశంలో నుండి చూస్తూ, నేను నీకు చెప్పిన పనేంటి, నువ్వు చేస్తుంది ఏంటి గుప్తా అంటూ మండిపడుతూ రామ్మూర్తి అక్కడికి వచ్చే విషయం గురించి హెచ్చరిస్తాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ బాలికకు నిజం తెలియకూడదు, తెలియకుండా ఉండాలంటే ఆ బాలికను మాయ చేసి ఎక్కడికైనా బయటకు తీసుకొని వెళ్ళని చెప్పి యమధర్మరాజు చెప్పడంతో అలాగే ప్రభు అంటూ ఆ మానవుడు వచ్చేలోగా ఈ బాలికను మాయ చేయాలనుకుని బాలిక బాలిక అంటూ ఆరుని పిలుస్తూ ఉంటాడు. ఏంటి గుప్తా గారు ఎందుకు అంతలా ఆవేశపడుతున్నారని చెప్పి ఆరు అడుగుతూ ఉంటుంది. ఏం లేదు బాలిక, మరొక 3 రోజుల్లో మనం ఈ భూలోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నాం కదా అని చెప్పి అంటూ ఉంటే, ఆ మనోహరి వెళ్ళిపోతే వెళ్తాం గుప్తా గారు, లేదంటే ఇక్కడే ఉంటామని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. దాంతో గుప్తా సీరియస్గా చూస్తూ ఉంటాడు. సరే సరే గుప్తా గారు, ఆ మనోహరి వెళ్ళినా వెళ్ళకపోయినా మనం ఇక్కడ నుండి వెళ్ళిపోతాం, అయితే ఏంటి అని చెప్పి అంటూ ఉంటే, మరేం లేదు బాలిక, నన్ను నువ్వు సోదరుడిగా భావిస్తావు కదా, అందుకే నీకు ఒక బహుమతి ఇవ్వాలనుకుంటున్నానని చెప్పి గుప్తా అనగానే బహుమతి అని చెప్పి ఆరు ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. అవును బాలిక, నువ్వెప్పుడు కూడా ఇలా మాయమయ్యి ఎక్కడికైనా ప్రత్యక్షమైతే బాగుండని కోరుకుంటావు కదా, ఇప్పుడు నేను నిన్ను మాయం చేసి మరొక చోట ప్రత్యక్షం చేయబోతున్నాను, నీకు మబ్బులను చూపించబోతున్నాను పద అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు ఆరు మీరు ఎప్పుడు లేనిది నాకు బహుమతి ఇస్తాను అంటున్నారంటే నాకెక్కడో తేడా కొడుతుంది అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంతలో రామ్మూర్తి గేట్లు తోసుకుంటూ లోపలికి వస్తూ ఉంటే, ఈయనేంటి ఇంత కోపంగా వస్తున్నారు అని చెప్పి ఆరు రామ్మూర్తి వైపు చూస్తూ ఉంటుంది. బాలిక, అది వాళ్ళ కుటుంబానికి సంబంధించిన విషయం, మనకెందుకు, మనం వెళ్ళిపోదాం పద, నేను నీకు మబ్బులు చూపిస్తాను అని చెప్పి అంటూ ఉంటే, ఎవరి కుటుంబమో అంటారేంటి గుప్తా గారు, ఇది నా కుటుంబం కూడా, నా కుటుంబంలో ఏం జరుగుతుందో నేను తెలుసుకోవాలని చెప్పి ఆరు కిటికీ దగ్గరికి వచ్చి నిలబడి ఇక జరుగుతుందంతా కూడా చూస్తూ ఉంటుంది. రామ్మూర్తి లోపలికి వచ్చిన తర్వాత బాగి, ఏంటి నాన్న కనీసం ఫోన్ అయినా చేయకుండా వచ్చేశారు అని చెప్పి అడుగుతూ ఉంటే, అల్లుడు గారు ఎక్కడమ్మా అని చెప్పి రామ్మూర్తి అడుగుతూ ఉంటాడు. ఇక ఇంతలో పిల్లలు వచ్చి బాగున్నారా తాతయ్య అని చెప్పి అడుగుతూ ఉంటే రామ్మూర్తి ఏం మాట్లాడకుండా అల్లుడు గారు ఎక్కడమ్మా అని చెప్పి బాగిని అడుగుతూ ఉంటారు. అన్నయ్య గారు కాఫీ తీసుకోండి, రండి కూర్చోండి అని చెప్పి నిర్మలమ్మ అంటూ ఉంటే రామ్మూర్తి ఒక్కసారిగా బాగి మీద విరుచుకుపడుతూ, అల్లుడు గారు ఎక్కడా అని ఇందాకటి నుండి అడుగుతున్నాను కదా అని చెప్పి గట్టిగా అరుస్తారు. ఇక దాంతో బాగి ఒక్కసారిగా షాకుతో, ఏంటి నాన్న ఎప్పుడు లేంది ఆయన మీద మీరు ఇంత కోపాన్ని ప్రదర్శిస్తున్నారేంటి అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు 30 ఏళ్ళుగా ఎదురు చూస్తున్న నా ఆవేదన నన్ను ఇలా మాట్లాడిస్తుంది. ఒక చేతగాని తండ్రిగా నేను మాట్లాడుతున్నాను. నా కూతురు గురించి అల్లుడు గారికి తెలిసి కూడా ఇప్పటి వరకు నా దగ్గర నిజాన్ని దాచిపెట్టారు. అందుకే నేను అల్లుడు గారిని అడిగి నిజాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను, ఎక్కడున్నా పిలువమ్మ అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటే, అన్నయ్య గారు ఎక్కడో ఏదో పొరపాటు జరిగినట్టుంది, అమరికి నిజంగా మీ కూతురు గురించి తెలుసుంటే ఎప్పుడో నిజాన్ని బయట పెట్టేవాడు అని చెప్పి నిర్మలమ్మ అంటూ ఉంటే, లేదమ్మా, ఖచ్చితంగా అల్లుడు గారికి నా కూతురు గురించి తెలుసు. ఆ రోజు నా కూతురికి సంబంధించిన వస్తువులు అల్లుడు గారి దగ్గర దొరికాయి. అప్పుడు నేను ప్రశ్నిస్తే ఏదో ఒకటి చెప్పి నా నోరు మోయించారు. కానీ ఈరోజు మాత్రం వార్డెన్ గారే స్వయంగా అల్లుడు గారికి నిజం తెలుసని నాతో చెప్పారు. ఈరోజు అటో ఇటో తేలిపోవాలి, అల్లుడు గారిని నిజమేంటో అడిగేస్తానని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటే, అప్పుడే మనోహరి బయటకు వస్తుంది. ఈయనేంటి ఇలా రెచ్చిపోతున్నాడు, ఎట్టి పరిస్థితుల్లోనూ నిజం వీళ్ళకు తెలియకూడదు, తెలిస్తే అది ఎప్పటికీ ఈ ఇల్లు వదిలిపోదు అని చెప్పి మిస్సమ్మ గురించి అనుకుంటూ ఉంటుంది. తర్వాత మనోహరి, ఏంటంకుల్ ఎవరో ఏదో చెప్తే వాళ్ళు చెప్పిన మాటల్ని బట్టి ఇక్కడికి వచ్చి గొడవ చేస్తున్నారా, అయినా చిన్నప్పుడే మీకు దూరమైన ఆ నష్ట జాతకురాలి గురించి ఎందుకు ఇంతలా గొడవ చేస్తున్నారని చెప్పి మనోహరి మాట్లాడుతూ ఉంటే రామ్మూర్తి ఒక్కసారిగా మనోహరి మీద విరుచుకుపడుతూ చెయ్యెత్తుతాడు.
మనోహరి, ఇంకొకసారి నా కూతురు గురించి ఒక్క మాట మాట్లాడినా నిన్ను చంపేస్తాను. కన్న ప్రేమ ఎలా ఉంటుందో తెలియాలంటే నీకు పెళ్ళయ్యి ఒక బిడ్డకు జన్మనిచ్చి ఆ బిడ్డ దూరం అయితే అప్పుడు నీకు తెలిసుండేది అని చెప్పి రామూర్తి అంటూ ఉంటాడు. దాంతో మనోహరి టెన్షన్ పడుతూ చిన్నప్పుడు తను జన్మనిచ్చిన పాపని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.